కాదు ఇక్కడ బాగా చూసుకుంటాను కదా. షణ్ముఖ్ అనేవాడు, గణేష్, ఇంకో చాగళ్ళ అబ్బాయి. పేరు డాలు వీరనారాయణ. మాది సింగనవాల మండలం సోదనపల్లి గ్రామము. ఈ జలాలపురం గిరియప్ప కొడుకులు షణ్ముఖ్, తర్వాత గణేష్, మరి చాగళ్ళ ఒక అబ్బాయి రోజు ఆడపిల్లలని ఆఘాతం చేసుకుంటూ గ్రామంలో ఏదో నెలకు 1-2 కేసులు మా నాన్న కేసులో విధంగా స్టేషన్లో పోయి వాళ్ళు ఏదో విధంగా కేసు కొట్టించే ఆడపిల్లలకు అరెస్ట్మెంట్ చేసేది, కొట్టేది, ఏదో కేసు పెట్టేది, వచ్చేది. ఇట్లా 4-5 కేసులు వాళ్ళ పైన ఉన్నాయి. అనగా నిన్న బీసీ వాళ్ళది మా సోదనపల్లి గ్రామంలో మెరవన్ అవుతుంటే అక్కడ కూడా గలాట పడినారు. అక్కడ గలాట బాగోకుండా మా ఇంటి దగ్గర రామస్వామి టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ దగ్గర ఈ నాయలు అగాతి నాయలు బంగాగు తాగి మత్తులో ఉండి సారాయి తాగి ఆడ మా ఇంటికాడ గొడవ పడుతుంటే మా ఆటోలు పక్కన 2 ఉన్నాయి, మోటార్ సైకిల్ ఉన్నాయి. రాళ్ళు ఆటోకు తగులుతాయని చెప్పి మా వదిన మందలించగా మా వదిన తీసి చెంపకొట్టగా నేను ఆ సమయంలోనే సింగనవాల నుంచి మా ఊరు గ్రామానికి చేరుకు మా ఇంటి సమీపంలోనే బండి నిలబెట్టి కవర్ ఎందుకు కొడుతున్నారు మీరు ఆడ మనుషులు అంటే, నువ్వేంద్ర పూక నువ్వు చెప్పేది లంచా కొడుక అని చెప్పి పక్కనే ఉన్న కట్టె తీసుకొని నా పైన దాడి చేయడం జరిగింది. అదేవిధంగా కింద పడేసి చెంప పైన నడుల పైన తొక్కడం జరిగింది. కాబట్టి వీరు ముగ్గురు షణ్ముఖ, తర్వాత వచ్చేసి గణేష్, తర్వాత వాళ్ళ అబ్బాయి చాగళ్ళ అబ్బాయి అక్కడింటే వాళ్ళని తాడపతి నుంచి బంగారు దాపుకొని వచ్చి మా పైన దాడి చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళని అంటే అరెస్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను మీడియా ముఖంగా.